సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఎవరైతే సకల భూతములలో ఉన్న నన్ను భేదబుద్ధి లేకుండా చూస్తాడో అటువంటి యోగి ఎక్కడ ఏ కాలంలో ఏ విధంగా ప్రవర్తించినా అతడి మనసు మాత్రం ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుని చూడడం ఎలాగా అనే విషయాలు కిందటి శ్లోకాలలో తెలుసుకున్నాము. ఇక్కడ కొంచెం వివరంగా తెలుసుకుంటాము. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే సందేహం ప్రతివాడికి కలుగుతుంది. ఎందుకంటే దేవుడు కనబడడు కాబట్టి. అందుకే పోతన గారు ఒక ఆణిముత్యం లాంటి పద్యం మనకు అందించారు. ఇందు కలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచినా అందందే కలడు దానవాగ్రని వింటే. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం వదిలిపెట్టాలి. భగవంతుని కోసం వెతకాలి. దానికి మార్గము ధ్యాన మార్గము. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు, చక్రి సర్వోపగతుండు. దేవుడు అంతటా ఉన్నాడు. చక్రి అని వాడటంలో అర్థము చక్రానికి అంచులు లేవు, విస్తరించుకుంటూ పోతుంది, అంతం ఉండదు. అలాగే భగవంతుడు సర్వవ్యాపి, అంతం లేదు. ఎక్కడెక్కడ వెదిగితే అక్కడక్కడ ఉన్నాడు. కాకపోతే మనకు ఉండవలసిన లక్షణము మనకన్నా పెద్దలు గురువులు శాస్త్రములు చెప్పింది వినడము. మనకు లేని లక్షణము అది. ప్రతివాడు నాకు అంతా తెలుసు అనుకుంటాడు. వాడికి ఏమీ తెలియదు అన్న విషయం వాడికి తెలియదు. అదే అజ్ఞానము. వినదగునెవ్వరు చెప్పిన అనే మాట అందుకే వచ్చింది. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని గ్రహించాలి. పాలలో వెన్నెలాగా, కట్టెలో నిప్పులాగా, నువ్వులలో నూనెలాగా దాగి ఉన్నాడు. మధిస్తే కనబడతాడు. ఎన్ని ఆభరణాలు ఉన్నా అందులో ఉండే మూల పదార్థము బంగారము. రకరకాల కుండలు ఉన్నా అందులో ఉండే మూల పదార్థము మట్టే. అలాగే అన్ని జీవరాశులలో ఉండేవాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మలో అందరూ ఉన్నారు. కాబట్టి సమస్త జీవరాశులు పరమాత్మ స్వరూపాలే అని భావించాలి. ఎవరికి దేనికి అపకారం చేయకూడదు, ద్వేషించకూడదు. ఇతర మానవుల పట్ల జీవరాశుల పట్ల దయా కరుణ కలిగి ఉండాలి. అన్ని జీవరాశుల యందు ఏకత్వ బుద్ధి కలిగి ఉంటే పరమాత్మ మనకు కనబడతాడు. దానిని ఏకాత్మ బుద్ధి అని అంటారు. జీవులలో భేదము చూడకూడదు. ఆ ప్రకారంగా జీవులలో భేద బుద్ధి లేకుండా ప్రవర్తించేవాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా వాడి మనసు మాత్రము ఎల్లప్పుడూ పరమాత్మ యందే లగ్నమై ఉంటుంది. అతడు సమాధి స్థితిలో ఉన్న ప్రాపంచిక వ్యవహారాలు చక్కబెడుతున్నా ఒక్కటే. దిక్చూచిలో ముళ్ళు ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది. అలాగే జ్ఞాని మనసు ఎల్లప్పుడూ భగవంతుని వైపు తిరిగి ఉంటుంది. సర్వధా వర్తమానోపి అని వాడారు. అంటే వర్తమాన కాలంలో ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా అని అర్థం చెప్పుకోవచ్చు. అతడు బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్యాసము ఏ ఆశ్రమంలో ఉన్నా మనసు మాత్రము పరమాత్మ యందే లగ్నమై ఉంటుంది. అంతేకాని ఏ విధంగా ప్రవర్తించినా, మన ఇష్టం వచ్చిన పనులు చేసినా అవి విపరీతార్థము తీయకూడదు. అంటే నేను జ్ఞానిని కదా, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు కదా అని అనుకోకూడదు. అలా ప్రవర్తిస్తే అంత ఎత్తు శిఖరం నుండి కింద పడతాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మనసును ఆత్మలో ఉంచిన యోగి మరలా రజోగుణము తమోగుణము వంక మల్లడం చాలా అరుదు. ఒకవేళ మల్లితే అతనికి జ్ఞానం ఇంకా రాలేదు అని అర్థము. అలా చెప్పుకుంటున్నాడు అని అనుకోవచ్చు. ఆత్మజ్ఞానము పొందినవాడు మరలా ప్రాపంచిక సుఖముల వంక మల్లడు. కాబట్టి ఆత్మజ్ఞానము పొందినవాడు మరలా అధోగతి పాలు కాకుండా చాలా జాగ్రత్త పడాలి. బయట ప్రపంచంలో తిరుగుతున్న మనసు మాత్రము పరమాత్మ యందే లగ్నము చేయాలి. అతడే నిజమైన జ్ఞాని అనిపించుకుంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మతః. ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణుల సుఖములను దుఃఖములను తనకు కలిగినట్టే భావిస్తూ వాటిని సమానంగా ఎవరైతే చూస్తాడో వాడే యోగులలో శ్రేష్ఠుడు అని చెప్పబడతాడు. ఇప్పటిదాకా జ్ఞానము గురించి చెప్పాడు పరమాత్మ. ఈ శ్లోకంలో విజ్ఞానం అంటే తాను తెలుసుకున్న జ్ఞానమును ఎలా ఆచరణలో పెట్టాలి అన్న విషయం చెబుతున్నాడు. ఒక విధంగా దీనిని ఆచరణ వేదాంతము అంటే ప్రాక్టికల్ వేదాంతము అని చెప్పవచ్చు. పైకి మాత్రం అందరిలో పరమాత్మ ఉన్నాడు అంటూ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను, భార్యను, పనివాళ్లను మానసికంగా శారీరకంగా బాధించేవాడు, హింసించేవాడు శుష్క వేదాంతి.
విన్న దానిని తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టిన నాడే ఆ జ్ఞానము విజ్ఞానం అవుతుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నవాడు ఇతరుల పట్ల దయ, జాలి, కరుణ, ప్రేమ కలిగి ఉండాలి. కానీ ద్వేషము, కోపము, క్రూరత్వము కలిగి ఉండకూడదు. అపకారికి కూడా ఉపకారము చేసే నేర్పు కలిగి ఉండాలి. దీనిని ఆత్మౌపమ్యేన అంటే ఇతరులు తనను హింసిస్తే తనకు ఎంత బాధ కలుగుతుందో ఆ బాధే తన వల్ల ఇతరులకు కలుగుతుంది అని తెలుసుకోవడము. ఈ స్థితికి అందరూ చేరుకోవాలి. అటువంటి వాడు యోగులలో పరమయోగి అని పిలువబడతాడు. ప్రస్తుత ప్రపంచంలో ప్రతివాడు ఎదుటివాడిని మోసగించేవాడే, ఎదుటివాడి సొమ్ము లాక్కోవడానికి ప్రయత్నించేవాడే, ఇతరుల ఆస్తులను కొల్లగొట్టేవాడే. కానీ వాడే తీర్థయాత్రలు చేస్తాడు, గుడులకు వెళతాడు, మెడ నిండా రుద్రాక్షమాలను ధరిస్తాడు, నేను దైవభక్తుడిని అని చాటుకుంటాడు, దేవుడికి బంగారు కిరీటాలు చేయిస్తాడు. స్వార్థం కరుడుగట్టిన అటువంటి వాడు పైకి భక్తుడుగా కేవలం నటిస్తుంటాడు. ప్రజల ధనాన్ని నిరంతరం అపహరిస్తూ దేవుడికి వజ్రాల కిరీటాలు, బంగారు తొడుపులు చేయించేవారు ఈ కోవలోకి వస్తారు. వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు. అటువంటి వారిని దైవద్రోహి అంటారు, కానీ దైవభక్తుడు అనరు. ఎవడైనా మంచివాడు అని అంటే అది వాడి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రాణులను సమంగా చూడడము ఆచరణలో పెట్టినవాడు, అందరిలోనూ ఆత్మస్వరూపుడైన పరమాత్మను చూడగలిగినవాడు పరమయోగి. వాడే నిజమైన భక్తుడు. అంతేకాని మాటలలో వేదాంతము, చేతలలో దుర్మార్గము ఉంటే వాడు వేదాంతి కాడు. పాశ్చాత్య దేశాలలో, ఆసియా దేశాలలో ఉన్న మతములు సర్వమానవ సౌభ్రాత్వమును చాటుతున్నాయి. అందరూ వాటిని ప్రవచిస్తుంటారు. చేతుల్లో మాత్రము శూన్యము. ఒక పక్క శాంతి మంత్రాన్ని వల్లిస్తూ మరొక పక్క ఆయుధాలు ఉత్పత్తి చేస్తారు. ఆ ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాలు సృష్టిస్తారు. యుద్ధాలు యథావిధిగా జరుపుతారు. ఆయా దేశాలు ప్రవచించే సర్వమానవ సౌభ్రాత్రము చేతలలో కూడా ఉంటే ఇంత సైనిక శక్తి అవసరం లేదు. సరిహద్దుల కాపలా కాయడానికి, సైనిక శక్తిని పెంచుకోవడానికి ఒక దేశాన్ని మించి మరొక దేశము వేల కోట్ల ధనము ఖర్చు పెట్టనవసరం లేదు. ఆ ధనము పేదరిక నిర్మూలనకు ఉపయోగించవచ్చు. కాబట్టి వేదాంతము మాటలలోనే కాకుండా చేతలలో కూడా చూపించాలి. అదే విజ్ఞానము. అటువంటి యోగి సయోగి పరమో మతః అంటే యోగులలో శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే ఇంత విన్న అర్జునుడికి నేను వేరు, నా తాతలు తండ్రులు గురువు వేరు అనే భేదబుద్ధి ఇంకా పోలేదు. నేను వాళ్ళను చంపాల్సి వస్తుంది అని యుద్ధం మానుకుంటున్నాడు. అలాగే మనందరికీ కూడా తన యొక్క నిశ్చితమైన అభిప్రాయమును, ఇది నా మతము అంటే ఇది నా అభిప్రాయము అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క మతము ఏదంటే సకల ప్రాణులను సమంగా చూడటము, అందరి కష్టసుఖములను తనవిగా భావించడము, ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు శరీరానికి దుఃఖము, కష్టము, బాధ కలుగుతాయో ఆ పనులను ఇతరుల పట్ల చేయకుండా ఉండటము. మనం కూడా ఆ మతాన్ని అవలంబించాలి, అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడే మనకు శాంతి, ఇతరులకు శాంతి, ప్రపంచానికి శాంతి కలుగుతుంది. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. కృష్ణ, అందరినీ సమంగా చూడాలని అదే యోగమని నీవు చెప్పావు కదా. దానికి స్థిరమైన మనసు ఉండాలి కదా. కానీ నా మనసు చంచలంగా ఉండటం చేత అటువంటి స్థితిని నేను పొందలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మనసు అనేది చాలా చంచలమైనది, బలమైనది, దృఢమైనది. ఈ మనసును నిగ్రహించడం అంటే గాలిని ఒకచోట బంధించడమే అవుతుంది. ఈ పని చాలా కష్టం కదా అని అన్నాడు అర్జునుడు. ఇక్కడి దాకా చెప్పి పరమాత్మ అర్జునుడి ముఖం వంక చూశాడు. అర్జునుడి ముఖంలో ఏదో సందేహము, ఏదో అడగాలనుకుంటున్నాడు. కృష్ణుడు కాస్త ఆపి ఊపిరి పీల్చుకున్నాడు. అర్జునుడికి సందు దొరికింది. వెంటనే తన మనసులోని సందేహాన్ని బయటపెట్టాడు. కృష్ణ, ఇప్పటిదాకా ఎన్నో చెప్పావు. అందరినీ సమంగా చూడమన్నావు, మనసును నిగ్రహించాలన్నావు. నేను విన్నాను. దీని సారమంతా చూస్తే ప్రతివాడు మనస్సును అదుపులో పెట్టుకోవాలి అని అర్థమవుతుంది. కానీ అది సాధ్యం కాదు కదా. ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది కదా.
మరి మనోనిగ్రహం ఎలా కలుగుతుంది? అంతెందుకో నా మనస్సు కూడా నిరంతరం చలిస్తూనే ఉంది. దానివలన నేను నీవు చెప్పిన ఈ సమానత్వము, అందరినీ సమంగా చూడడము, అందరిలో నిన్ను చూడడము, నీలో అందరినీ చూడడము అనే యోగమును సరిగా తెలుసుకోలేకపోతున్నాను. అది కాదు కృష్ణ, నీకు తెలియనిది ఏముంది? ఈ మనసు మహా చంచలమైనదయ్యా, చాలా ప్రమాదమైనది, చాలా బలమైనది, దృఢమైనది. ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టము. గాలిని పట్టుకొని బంధించడం ఎంత కష్టమో, మనసును ఒకచోట బంధించడం కూడా అంతే కష్టము అని మరలా మొదటికి వచ్చాడు అర్జున్. ఇది ఒకందుకు మంచిది. ఏదో అర్థమైనట్టు ముఖం పెట్టి ఏదీ అర్థం కాకుండా ఉండే కంటే, బాబు నీవు చెప్పింది నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకంటే నా మనస్సు కూడా చంచల స్వభావంతో ఊరికే చెల్లిస్తూ ఉంది, కాబట్టి ఈ మనసును ఎలా అదుపు చేయాలో కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు అర్జునుడు. ఇప్పటిదాకా నోరు విప్పని అర్జునుడు మనసును నిగ్రహించమని మాటిమాటికి కృష్ణుడు చెబుతుంటే ఉండబట్టలేక ఆపాడు. అందుకే మొట్టమొదటగా ఈ మాట అన్నాడు. కృష్ణ, ఇతరుల సంగతి దేవుడెరుగు, నా మనస్సే చాలా చంచలంగా ఉంది, అది నా మాట వినడం లేదు, ఇంకా ధ్యానయోగము సమత్వము నాకు ఎలా కలుగుతుంది అని అన్నాడు. అంటే అర్జునుడికే ఏకాగ్రమైన మనస్సు లేదు, నిశ్చయాత్మక బుద్ధి లేదు, అందరి ఎడల సమదృష్టి లేదు. అందుకే నిర్మోహమాటంగా అంటున్నా, కృష్ణ ఈ మనస్సు చాలా చంచలమైనదయ్యా, పైగా చాలా ప్రమాదమైనది, ఎంతో బలమైనది, దృఢమైనది. దీనిని నిగ్రహించడం ఎవరి వల్ల కాదు. గాలిని అన్నా ఒకచోట బంధించవచ్చునేమో కానీ ఈ మనసును బంధించడం ఎవరి వల్ల కాదు. ఇది చాలా కష్టము, కాబట్టి ఈ పని నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు. ఈ ప్రశ్నలు అర్జునుడు మనందరి బదులు తనే అడిగాడు. మానవుల పరిస్థితి కూడా అంతే. పట్టుబట్టి ధ్యానంలో కూర్చుంటే మనసు అలా అలా షికారుకు వెళుతుంది. దాన్ని తెచ్చి ఒక చోట నిలబెడితే మరలా ఇటుపోతుంది. మనసును కట్టడి చేయడంతోనే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంకా ధ్యానం చేసేది ఎప్పుడు? అందుకే మనసును నిగ్రహించడం అంటే సుదుష్కరం, అంటే చాలా దుష్కరము, అంటే చాలా కష్టమైన పని, ఎవరి వల్ల కాదు. అసలు ఈ మనసు ఇలా ఎందుకు చంచలంగా ఉంటుంది అని విచారిస్తే, మనసులో ఈ జన్మ వాసనలే కాకుండా క్రితం జన్మల వాసనలు, సంస్కారములు కూడా నిక్షిప్తమై ఉంటాయి. వాటి ప్రభావము ఈ జన్మలో మనసు మీద పడుతుంది. వాటికి అనుగుణంగా మనసు నిరంతరము దేనినో ఒకదాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలజడిగా, చంచలంగా ఉంటుంది. అటువంటి మనసును నిగ్రహించడం ఓ పట్టాన సాధ్యం కాదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ మనసు విపరీతంగా చలిస్తూ ఉంటుంది. ఇంద్రియములు కదలకుండా ఉన్న మనస్సు మాత్రము అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇదివరకు ఎప్పుడూ రాని ఆలోచనలు, ఎందుకో కొరగాని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనసు అటు ఇటు పరిగెత్తడమే కాదు, ఇంకా ఎన్నో ఇబ్బందులు కూడా వస్తాయి. మొదటిది, ధ్యానంలో కూర్చోగాని అంటే కళ్ళు మూసుకోగాని నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర తమోగుణ లక్షణము. అలా కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చిందంటే మనలో తమోగుణము ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. దీనికి విరుగుడు మితాహారము, సాత్వికాహారము తీసుకోవడము, వేలకు నిద్రపోవడము. ఎప్పుడైతే శరీరం నిద్రలోకి జారుకుంటుందో మనస్సు రజోగుణము సంతరించుకుంటుంది. తన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగెడుతుంది. దిక్కుమాలిన ఆలోచనలు అన్నీ చేస్తుంటుంది. అక్కరలేని విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. అలా ఆలోచించి కొంతసేపటికి స్తబ్దుగా మారిపోతుంది. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏ ఆలోచన ఉండదు. దీనినే చాలామంది ధ్యాన సమాధి అని పొరపడుతుంటారు. కానీ ఇది మనసు ఎక్కువగా ఆలోచించి పొందిన స్తబ్దత తప్ప వేరే కాదు. దీనికి విరుగుడు కోరికలను అదుపులో ఉంచడం. చూచిందల్లా కావాలని కోరుకోకూడదు. అది మనకు అవసరమా లేదా అనే బుద్ధితో ఆలోచించాలి. ఆ స్తబ్దతలో నుండి ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. గాఢ నిద్రలో మనం అనుభవించే హాయి ఇటువంటిదే. అబ్బా ఎంత హాయిగా నిద్రపోయాను అని అంటూ ఉంటారు కదా, అలాంటి హాయి. ఇటువంటి హాయి మెలకువ రాగానే పోతుంది. అలాగే ధ్యానంలోని లేవగానే పోతుంది. దీనికి విరుగుడు అటువంటి ఆనందాన్ని తాత్కాలిక ఆనందమని తెలుసుకోవాలి. కానీ అదే ఆత్మానందమని భ్రమపడకూడదు. కాసేపు ఉండి తర్వాత పోయేది ఆత్మానందము, శాశ్వత ఆనందం కాదు. కానీ మనసును నిగ్రహించి ఆత్మలో ఉంచితే కలిగే ఆనందము శాశ్వతమైనది. దానికి అంతము లేదు. పైన చెప్పబడిన ఆనందము కేవలము శరీరం నిద్రలోకి జారుకోవడము, మనస్సు విచ్చలవిడిగా సంచరించడం, తర్వాత స్తబ్దత వహించడం వల్ల వచ్చిన ఫలితాలే. అవి ధ్యానంలో నుండి లేవగానే పోతాయి. ఇక్కడ అర్జునుడికి వచ్చిన సమస్య ఏమిటంటే, కృష్ణుడు చెప్పింది అంతా వింటున్నాడు, కానీ ఏవీ మనసుకు పట్టడం లేదు. ఈ చెవితో విని ఆ చెవిలో వదిలేస్తున్నాడు.
అర్జునుడిలో రజోగుణము ఎక్కువగా ఉంది కాబట్టి మనసులో స్థిరంగా నిలబడం లేదు. నిరంతరం అటు ఇటు పరిగెడుతూ ఉంది. ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ ఉంది. అందుకే మనసును నిగ్రహించడం ముఖ్యం, కానీ అది చాలా కష్టము. దానిని ఎలా నిగ్రహించడం అనేది అర్జునుడికి ప్రశ్న. ఎందుకంటే మనసు చాలా చంచలమైనది, విపరీతమైన క్షోభకు గురి అవుతూ ఉంటుంది. ఇది చాలా బలమైనది, దృఢమైనది. ఓ పట్టాన దేనికి లొంగనిది. మనసును నిగ్రహించడం చాలా కష్టము. గాలిని ఒకచోట బంధించడము, నిలిపి ఉంచడము ఎంత కష్టమో, మనసును నిలకడగా ఒకచోట నిలిపి ఉంచడము అంతకన్నా కష్టము. ఇది నా సమస్య. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఉంటే అది నాకు చెప్పు అని అర్జునుడు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు ఏమి సమాధానం చెప్పాడో ఈ రాబోయే శ్లోకాలలో చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.